మీ అన్న నిన్న అసెంబ్లీకి వస్తారా రారా అనుకుంటే అసెంబ్లీకి రావడం జరిగింది. ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక అక్కడ స్పీకర్ని ఎన్నుకుంటున్నప్పుడు ఒక ప్రతిపక్ష నేతగా అక్కడ ఉండటం సభ నియమం, కానీ ఆయన వెళ్ళలేదు. ఏం చెప్తారు మీరు? ప్రతిపక్ష హోదా కావాలంటే మినిమం అన్న 17, 18, 19 సీట్లన్నా ఉండాలా. మా వాడికి వచ్చిందే. మేము అయ్యన్న పాత్రుడు గారి మీద ఏ విధంగా మేము వాళ్ళ ఇంట్లో ఆయన సతీమణి నిద్రపోతా ఉంటే అయ్యన్న పాత్రుడు ముందు వెళ్ళి నిల్చోడానికి సిగ్గు అనిపించింది అని చెప్తున్నారు. మాకు సిగ్గు. ఓడిపోయారు, ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు కదా, అసెంబ్లీకి వెళ్ళడం ఎందుకు? ఎమ్మెల్యే పదవిని వదిలేసుకోవచ్చు కదా. ఇప్పుడుండేటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు అసెంబ్లీకి పోయినాడు అనుకో అన్న. మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే మీ అన్న జగన్మోహన్ రెడ్డి ఇంక 5 సంవత్సరాలు అసెంబ్లీకే వెళ్ళరా? 70% పాడని అనుకుంటాను నేను. మొన్న కూడా నా బలంతానే. ప్రజలు మిమ్మల్ని ఎందుకు అంత చీత్కరించుకుంటున్నారు? మరి చిన్నాయన చంపింది ఎవరైంది అది బయట పెట్టుంటే మాకు ఈరోజు డే 1 నుంచి ఇప్పటికి చెప్తా, ఇంకా కూడా చెప్తానే ఉంటాను. మీ సాక్షి మీడియాలోనే మెయిన్ ఎడిషన్ లో ప్రతిపక్ష నేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డికి సభలో మర్యాద ఇవ్వలేదు అని చెప్పి ఒక న్యూస్ అయితే రాశారు. అలాగే నిన్న జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమం వీడియోస్ కూడాను అన్ని మీ పార్టీకి సంబంధించిన వాళ్ళే ఆ సాక్షిలో వేయడం జరిగింది. ఇక్కడ కూడా తప్పుడు వార్తలు రాయడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? మరి మా పత్రికలో మాకు అనుకూలంగా రాయకుంటే ఎంక్వైరీ మొదలు పెడితే మిమ్మల్ని అరెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తే అసలు ఆంధ్రప్రదేశ్ లో జైలు సరిపోతాయని అనుమానం ఉన్నది, తిహార్ జైలు ఉన్నది. దీని తర్వాత మరి ఇంకా ఫిక్స్ అయిపోవచ్చు అసలు మీ పార్టీ ఖాళీ అయిపోతుంది అని చెప్పి? 2029 ఎన్నికల్లోకి వచ్చేసరికి చిట్ చాట్ విత్ సీమరాజా రేపు ఉదయం 9 గంటల 30 నిమిషాలకు మీ సీమరాజా మీడియాలో.